కార్తీక మాసం అంటే సాక్షాత్తు శ్రీ పరమశివునికి అత్యంత ప్రియమైన నెల. ఈ పవిత్ర కాలంలో శివుణ్ణి స్మరించడం, అభిషేకం చేయటం, దీపారాధన చేయటం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో కొన్ని శక్తివంతమైన శివమంత్రాలను జపించడం ద్వారా మోక్షం, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందొచ్చు. మరి ఆ 5 శక్తివంతమైన మంత్రాలు మరియు వాటి అర్థాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది పంచాక్షరి మంత్రం, ఓం నమః శివాయ. దీని అర్థం శివుడికి నమస్కారం. ఈ మంత్రం మన అంతరాత్మను శాంతి, భక్తి మరియు విముక్తి వైపు నడిపిస్తుంది. ఇది శివుని స్వరూపంగా భావించబడుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 108 సార్లు జపించడం శుభకరం. రెండవది మహామృత్యుంజయ మంత్రం, ఓం త్ర్యంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయం మామృతాత్. అంటే దానర్థం 3 నేత్రాల గల పరమశివుడిని ధ్యానిస్తున్నాను. పండు పక్వానికి రాగానే కాండం నుంచి విడిపోయినట్లుగా ఆయన మనల్ని జనన మరణ బంధనాల నుంచి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మంత్రం ఆయురారోగ్యం, భయ నివారణ మరియు ఆత్మశాంతిని ప్రసాదిస్తుంది. ఇక మూడవది రుద్రగాయత్రి మంత్రం, ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. దీని అర్థం ఆ తత్పురుషుడైన మహాదేవుడిని మేము తెలుసుకుందుముగాక, ఆ రుద్రుడు మాకు సద్విచారాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఈ మంత్రం జపం వల్ల మనసు పవిత్రమవుతుంది మరియు సరైన నిర్ణయాలు తీసుకుని బుద్ధి లభిస్తుంది. నాలుగవది బిల్వార్చన మంత్రం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దీనర్థం 3 దళాలు, త్రిగుణాల స్వరూపం, 3 నేత్రాలు, త్రిశూలం కల త్రిలోకేశుడైన శివుడికి సమర్పించిన ఒక్క బిల్వదళం 3 జన్మల పాపాలను తొలగిస్తుంది. కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివార్చన చేయటం అత్యంత పుణ్యప్రదం. ఇక చివరిది 5వది చిన్న జపమంత్రం, ఓం హరహర మహాదేవ శంకర శివశంభు. ఈ మంత్రం శివుడి నామస్మరణకు అత్యంత శక్తివంతమైంది. దీన్ని దీపం ముందు భక్తితో జపిస్తే శాంతి, ఐశ్వర్యం మరియు పాపక్షయము లభిస్తాయి. కార్తీక మాసంలో శివారాధన ఫలితాలేంటో మీకు తెలుసా? ఈ మంత్రాల్లో ఏదో ఒకటి భక్తితో జపిస్తే శివుడు తప్పకుండా కటాక్షిస్తాడు. ఈ నెలలో శివారాధన వల్ల పాప విమోచనం, మోక్షప్రాప్తి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలుగుతాయి. కార్తీక మాసం యొక్క ఈ దివ్యమైన శక్తిని ఉపయోగించుకుందాం. ఈ మంత్రాలను పఠిస్తూ పరమశివుని అనుగ్రహాన్ని పొందుదాం.